డీమానిటైజేషన్ అంత స్టూపిడ్ డెసిషన్ ప్రపంచంలో ఎక్కడా లేదండి. డీమానిటైజేషన్ అండి బ్లాక్ మనీని అరికట్టడానికి చేసామని చెప్పారు ముందు. నాకు తెలిసినంత వరకు మీ ఎవరి దగ్గర బ్లాక్ మనీ ఉందా? బ్లాక్ మనీ క్యాష్ రూపంలో ఎప్పుడు ఉంటుందంటే నిన్నో మొన్నో లంచం తీసుకుని ఇంకా బంగారం కొనుక్కోవడానికో, భూమి కొనుక్కోవడానికో, ఇల్లు కొనుక్కోవడానికో, ఫ్లాట్ కొనుక్కోవడానికి సరిపడేది టైము, అప్పుడు క్యాష్ పెట్టుకుంటాడు వాడైనా. లేకపోతే మీరు కొంచెం టైం ఇచ్చారనుకోండి, అది నేను చెప్పిన వాటిలో కన్వర్ట్ అయిపోతుంది. అంచేత క్యాష్ని డిమానిటైజ్ చేసినందువల్ల బ్లాక్ మనీని అరికెట్టేటువంటి పరిస్థితి లేదు. ప్రపంచవ్యాప్తంగా ఎస్టాబ్లిష్డ్ అంచనా ఏంటంటే బ్లాక్ మనీ అనేది కేవలం 5% క్యాష్లో ఉండేది కేవలం 5%. దట్స్ ఆల్. 95% of black money is either in the form of land or houses or plots or gold or real estate or so many other things. Diamonds, jewelry, etc. Only 5% is in cash. So అంచేత బ్లాక్ మనీని అరికట్టడానికి డిమానిటైజేషన్ ఎక్కడా ఎవరూ చేయరండి. చేసేటువంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే కేవలం అస్సలు ఆర్థిక వ్యవస్థ అంటే ఏంటో తెలియనటువంటి వాళ్ళు చేసేటటువంటి పని. నెంబర్ 1. నెంబర్ 2, అది కాదని తెలిసిన తర్వాత దానికి కాదు డిజిటైజేషన్ పెంచడానికి చేసాము అన్నారండి. బ్లాక్ మనీని అరికట్టడానికి చేసామన్న తర్వాత మీరు ఒకసారి చూసుకుంటే, లెక్కలు చూసుకుంటే 99% ఆఫ్ ది డిమానిటైజేషన్ నోట్స్ హ్యావ్ కమ్ బ్యాక్ టు ది బ్యాంక్. 99% అండి. ఆ 1% ఎక్కడో ఇక్కడక్కడ పోయి ఉంటాయి, ఆ ఇంట్లో పెట్టుకుంటారు. మీ దగ్గర కూడా ఉంటాయి. 500 ఎలా ఉందో చూపిద్దాము, 1000 రూపాయలు ఎలా మా మనోడికి చూపిద్దామని పెట్టుకుంటారు మీరు. అలాగ ఉండేది. దిస్ ఇస్ వన్. సో దానికి అసలు ఇట్ ఈస్ నాట్ ఎ రీజన్. నెంబర్ తర్వాత డిజిటైజేషన్ అన్నారంటే క్యాష్ ట్రాన్సాక్షన్ తగ్గించి డిజిటైజేషన్ చేద్దాము అనేటువంటి ఉద్దేశంతో, అంటే ఒక్కొక్క కారణం ఒక్కసారి చెప్తుంటారండి. అది చూసుకుంటే డిమానిటైజేషన్ ఎప్పుడంటే 2016 November 8 కదండి, రాత్రి 8 o'clock. ఆ వేళకి దేశంలో ఉన్నటువంటి క్యాష్ సర్క్యులేషన్ వాజ్ అబౌట్ 17 lakh crores. 17 లక్షల కోట్లు ఆ వేళ సర్క్యులేషన్లో ఉన్నటువంటి క్యాష్. డిమానిటైజేషన్ చేసి ఎంత తతంగం చేసి మన లైన్లో నిలబెట్టి 10,000 కన్నా ఎక్కువ అని చెప్పి ఏడు కాళ్ళు పట్టుకుని వాళ్ళ కాళ్ళు పట్టుకుని ఎండలో నుంచుని క్యూల్లో నుంచుని ఇబ్బందులు పడిపోయిన తర్వాత మొత్తం అసంఘటిత రంగం అంతా కుప్పకూలిపోయిన తర్వాత చిన్న చిన్న వ్యాపారులంతా దివాళాలు తీసేసిన తర్వాత ఏం చేసుకో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్న తర్వాత దానివల్ల ఒక క్వార్టర్లో -22% గ్రోత్ తగ్గిపోయిన తర్వాత మైనస్లోకి వెళ్ళిపోయింది. తగ్గిపోవడం కాదు, మైనస్లోకి వెళ్ళిపోయిన తర్వాత అంత ఇబ్బందులు పడిన తర్వాత ఇవాళ ఏంటయ్యా పరిస్థితి, క్యాష్ ఎకానమీ ఎలా ఉంది, డిజిటైజేషన్ ఎంత ఉంది అని అనుకుంటే, నాగరాజు గారు ఆవేళ 17 lakh crore 17 point something అనుకోండి, 17 lakh crores అనుకుందాం. 17 lakh crores ఉన్నటువంటి క్యాష్ ట్రాన్సాక్షన్ మొత్తం సర్క్యులేషన్లో, పాత ఎకానమీలో ఉన్నటువంటి ట్రాన్సాక్షన్లో ఉన్నటువంటి సర్క్యులేషన్లో ఉన్నటువంటి క్యాష్ 17 lakh crores ఉంటే ఇవాళ 33 lakh crores ఉందండి. ఇట్ ఈస్ మోర్ దెన్ డబుల్. అంచేత మీరు వాళ్ళు చెప్పినటువంటి ఏ లక్ష్యం కూడా డిమానిటైజేషన్ వల్ల అది పూర్తి కాలేదు. ఒకటి. పైగా ఇవాళకి కూడా దేశ ఆర్థిక వ్యవస్థ ఆవేళ తిన్నటువంటి దెబ్బ నుంచి ఇంకా కోలుకోలేదండి. మీకు ఇందాక జీడిపి గురించి మాట్లాడుకుంటూ ఒక విషయం రాలేదు, ఇప్పుడు చెప్తాను. దానికి ఎంత దెబ్బతినేసిందంటే అసంఘటిత రంగం నుంచి లెక్కలు తీసుకోవడానికి కూడా ప్రభుత్వం జడుస్తోందండి. తీసుకోవట్లేదు లెక్కలు. తీసుకోకుండా ఏం చేస్తుందంటే ప్రాక్సీ నెంబర్స్ అంటారు. అంటే సంఘటిత రంగం ఎలా ఉందో, ఆర్గనైజ్ సెక్టర్ ఎలా ఉందో దాన్ని చూసి ఇదే అక్కడ కూడా ఉంటుందని దీని నెంబర్స్ దాన్ని ప్రాక్సీ కింద తీసుకుని ఇది కలిపేసి మనకి 8.4 8.5 అని చెప్పేస్తున్నారండి. ఆ పరిస్థితిలో ఉన్నామండి మనం ఇవాళ. ఆల్ దిస్ ఈజ్ బికాజ్ ఆఫ్ డిమానిటైజేషన్. పాపం మనం ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలండి. ఆవేళే చెప్పారు మోడీ గారు, ఒక 50 రోజులు టైం ఇవ్వండి, 50 రోజుల్లో ఇది నేను సరి చేయకపోతే నన్ను ఉరి తీయండి అన్నారు ఆయన. మీరే ఏం చేయలేదు, మరి నేనేం చేయను. ఆయన ఆఫర్ ఇచ్చారు కదండి, మీరు అంత ఆఫర్ ఇస్తే మీరేం చెప్పితే ఆయన ఏం చేస్తారు పాపం. ఆయన ఇంకా ఇచ్చారు. మీరు
మీరు మళ్ళీ ఎక్కడికో వెళ్ళాలేమో అక్కడికి వెళ్ళాలేమో అనుకోకండి, మీరు ఎక్కడ కావాలని అక్కడికి వస్తాన్నాడు ఆయన, అక్కడ తీయమన్నాడు, మీరు ఏం చేయలేదు.